పుణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ను లోహ్గఢ్ కోర్టుపై నుంచి ఎవరు నెట్టేశారు అనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఈ కేసులో కీలక నిందితురాలైన సియా గోయల్కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికే సియా ఆమె ప్రియుడు చేతన్ వాంగ్మూలాలను నమోదు చేసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని వెల్లడించారు. దర్యాప్తునకు తాజా ఆధారాలను అందించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఏదైనా కేసులో ప్రాథమిక ఆధారాలు బలహీనంగా ఉన్న సమయంలో దర్యాప్తు బృందాలు పాలిగ్రాఫ్ పరీక్షలకు అనుమతి కోరతాయి. వాస్తవానికి వీటి ఫలితాలు కోర్టులో చెల్లవు. కేవలం దర్యాప్తు బృందాలకు సహకరించేందుకు కోర్టులు వీటికి అనుమతిస్తాయి. ఈ కేసులో ఇప్పటికే సియా చేతన్ను లోహగఢ్ కోర్టు వద్దకు తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేశారు. తాజాగా సహనిందితుడు చేతన్ నడకను విశ్లేషించేందుకు గైట్ అనాలిసిస్ కూడా చేస్తున్నారు. కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితుడైన చేతన్ చౌదరికి గైట్ అనాలిసిస్ చేసేందుకు లోనావాలా పోలీసులు అతన్ని నేరస్థలానికి తీసుకొచ్చారు. చేతన్కు గైట్ అనాలిసిస్తో పాటు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు. ఈ కేసులో మరో నిందితురాలు సియా గోయల్తో ఇప్పటికే క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు పోలీసులు. ఇందులో భాగంగా కేతన్ ఎంత బరువున్నాడో అంతే బరువున్న డమ్మీ బొమ్మను కోటపై నుంచి తోసేసినట్లు సమాచారం. జూన్ 29న లోనావాలాలో రూరల్ పోలీసులు నిందితులిద్దరినీ వాడ్గావ్ మావల్లోని కోర్టులో హాజరుపరిచారు. పుణేలోని లోహగఢ్ కోట వద్ద అతని కదలికలను చిత్రీకరించిన సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలను రీకన్స్ట్రక్ట్ చేసి సీసీ కెమెరాలో రికార్డైన వీడియోతో పోల్చి చూడాలని భావిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే చేతన్ చౌదరికి గైట్ అనాలిసిస్ చేయాలని పోలీసులు అనుకుంటున్నట్లు సమాచారం. అతను హుడీలో మొహం దాచుకుని నడుస్తున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ తమ వద్ద ఉందని, గైట్ అనాలిసిస్ సాయంతో అతని నడక రికార్డ్ చేసి సీసీటీవీ ఫుటేజ్లో అతని కదలికల్ని పోల్చి చూస్తే దాని ద్వారా అతని నడక సీసీటీవీలో దృశ్యాలతో సరిపోలుతుందో లేదో చూస్తామని పోలీసులు కోర్టుకు చెప్పారని తెలుస్తోంది. కేతన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే చేతన్తో కలిసి ఈ నేరానికి పాల్పడ్డానని సియా అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. ఆమె ఫోన్ ఎప్పుడూ బిజీ వచ్చేదని, చేతన్ పేరును తరచూ ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే తమ కుమారుణ్ణి హత్య చేశారని ఈ నెల 23న కేతన్ తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సియా చేతన్పై కేసు నమోదు చేశారు. గతంలో నిందితులిద్దరూ క్రికెట్ మ్యాచ్కు హాజరైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సియా సోదరుడు ద్వారానే ఆ ఇద్దరికి పరిచయం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. కేతన్ అగర్వాల్ హత్యకు ముందు కోటపై నుంచి తోసేయటానికి నిందితులు రిహార్సల్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీంతో సియాను రిహార్సల్ చేసిన ప్రదేశాన్ని గుర్తించేందుకు తీసుకెళ్లారు. పుణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ను లోహ్గఢ్ కోర్టుపై నుంచి ఎవరు నెట్టేశారు అనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఈ కేసులో కీలక నిందితురాలైన సియా గోయల్కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికే సియా ఆమె ప్రియుడు చేతన్ వాంగ్మూలాలను నమోదు చేసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ముందుకు వెళ్లాలంటే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని వెల్లడించారు. దర్యాప్తునకు తాజా ఆధారాలను అందించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఏదైనా కేసులో ప్రాథమిక ఆధారాలు బలహీనంగా ఉన్న సమయంలో దర్యాప్తు బృందాలు పాలిగ్రాఫ్ పరీక్షలకు అనుమతి కోరతాయి. వాస్తవానికి వీటి ఫలితాలు కోర్టులో చెల్లవు. కేవలం దర్యాప్తు బృందాలకు సహకరించేందుకు కోర్టులు వీటికి అనుమతిస్తాయి. ఈ కేసులో ఇప్పటికే సియా చేతన్ను లోహగఢ్ కోర్టు వద్దకు తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేశారు. తాజాగా సహనిందితుడు చేతన్ నడకను విశ్లేషించేందుకు గైట్ అనాలిసిస్ కూడా చేస్తున్నారు. కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితుడైన చేతన్ చౌదరికి గైట్ అనాలిసిస్ చేసేందుకు లోనావాలా పోలీసులు అతన్ని నేరస్థలానికి తీసుకొచ్చారు. చేతన్కు గైట్ అనాలిసిస్తో పాటు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు. ఈ కేసులో మరో నిందితురాలు సియా గోయల్తో ఇప్పటికే క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు పోలీసులు. ఇందులో భాగంగా కేతన్ ఎంత బరువున్నాడో అంతే బరువున్న డమ్మీ బొమ్మను కోటపై నుంచి తోసేసినట్లు సమాచారం. జూన్ 29న లోనావాలాలో రూరల్ పోలీసులు నిందితులిద్దరినీ వాడ్గావ్ మావల్లోని కోర్టులో హాజరుపరిచారు.
పుణేలోని లోహగఢ్ కోట వద్ద అతని కదలికలను చిత్రీకరించిన సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలను రీకన్స్ట్రక్ట్ చేసి సీసీ కెమెరాలో రికార్డైన వీడియోతో పోల్చి చూడాలని భావిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే చేతన్ చౌదరికి గెయిట్ అనాలిసిస్ చేయాలని పోలీసులు అనుకుంటున్నట్లు సమాచారం. అతను హుడీలో మొహం దాచుకుని నడుస్తున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ తమ వద్ద ఉందని, గెయిట్ అనాలిసిస్ సాయంతో అతని నడక రికార్డ్ చేసి సీసీటీవీ ఫుటేజ్లో అతని కదలికల్ని పోల్చి చూస్తే దాని ద్వారా అతని నడక సీసీటీవీలో దృశ్యాలతో సరిపోలుతుందో లేదో చూస్తామని పోలీసులు కోర్టుకు చెప్పారని తెలుస్తోంది. కేతన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే చేతన్తో కలిసి ఈ నేరానికి పాల్పడ్డానని సియా అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. ఆమె ఫోన్ ఎప్పుడూ బిజీ వచ్చేదని, చేతన్ పేరును తరచూ ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే తమ కుమారుణ్ణి హత్య చేశారని ఈ నెల 23న కేతన్ తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సియా, చేతన్పై కేసు నమోదు చేశారు. గతంలో నిందితులిద్దరూ క్రికెట్ మ్యాచ్కు హాజరైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సియా సోదరుడు ద్వారానే ఆ ఇద్దరికి పరిచయం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. కేతన్ అగర్వాల్ హత్యకు ముందు కోటపై నుంచి తోసేయటానికి నిందితులు రిహార్సల్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీంతో సియాను రిహార్సల్ చేసిన ప్రదేశాన్ని గుర్తించేందుకు తీసుకెళ్లారు.